నమస్తే. నా పేరు డాక్టర్ టిఎన్ స్వామి, ఎండి ఆయుర్వేద, కపిల్ ఆయుర్వేద. ఈరోజు ప్రధాన సమస్య ఏంటంటే వెన్నెముకతో చాలా మంది బాధపడుతూ ఉన్నారు. ముఖ్యంగా వచ్చేసి ఏంటంటే సర్వైకల్ స్పాండిలోసిస్ మరియు లంబార్ స్పాండిలోసిస్. ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే సివియర్గా నెక్ పెయిన్ రావడము, ఒక సైడు చెయ్యి మొత్తం లాగడము, తిమ్మిలు రావడము, ఇది ప్రధాన సమస్యగా ఉంటుంది. దీనికి మనం ఎక్స్రే ద్వారా ఏంటంటే మనకు ఈ వర్టెబ్రా స్పేస్ ఏమైనా తగ్గిందా లేదా అన్నది, నర్వ్ కంప్రెషన్ అవుతుందా లేదా తెలుస్తుంది. దానివల్ల మనకు ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ అని నిర్ధారణ చేసుకొని ఆయుర్వేదిక్లో గృహవస్తి కానీ స్నేహస్వేదాలు చేసినట్లయితే మనకు సమస్య తీరుతుంది. అలాగే ముఖ్యంగా బ్యాక్ పెయిన్, లోవర్ బ్యాక్ పెయిన్ అనేది చాలా సివియర్గా ఉంటుంది. ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వాళ్ళలో ఈ సమస్య ఎక్కువ ఉంటుంది. దీన్ని కూడా ఎంఆర్ఐ అది చేసినట్లయితే డిస్క్ బల్జ్ కావడము, నారోయింగ్ స్పేస్ కావడము, దీని మూలంగా నర్వ్ కంప్రెషన్ అయ్యి మనకు సివియర్గా బ్యాక్ పెయిన్ వస్తుంది. అలాగే నర్వ్ రూట్లో కంప్రెషన్ కావడం మూలంగా సయాటికా అనే సమస్యతో చాలామంది సఫర్ అవుతున్నారు. దానికి మనకు ఆయుర్వేదిక్లో మంచి ట్రీట్మెంట్ ఉంది. దానికి కటిబస్తి చేసుకొని స్నేహస్వేదాలు చేసినట్లయితే మనకు సమస్య తీరుతుంది. అలాగే పంచకర్మలలో వస్త్రకర్మ చేసినట్లయితే సమస్య పూర్తిగా నయమవుతుంది. దీనికి ఇంటర్నల్ మెడిసిన్ కూడా వాడేది ఉంటే మనకు పూర్తిగా సిమ్టమ్స్ అనేది తగ్గిపోతుంది.